ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి యుక్త వయస్సు వచ్చిన కొడుకున్నాడని తెలిసిందో ఆయనకి పిల్లనిస్తామని రాజులు రావడం మొదలెట్టారు. ఆ పిల్ల ఆడపిల్ల, కొడుకు అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. దాశార్ణ రాజు హేమవర్మ అనేటటువంటి ఆయన మా అమ్మాయిని చేసుకోవలసిందే, మా అమ్మాయిని చేసుకోవాల్సిందే అని బలవంతం చేసి పెళ్లి చేసేసాడు. ఆ అమ్మాయి కాపరానికి వచ్చింది. కాపరానికి వచ్చిన పిల్లకి తెలిసిపోయింది ఈయన ఆడపిల్ల అని. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి తండ్రికి చెప్పింది హేమవర్మతో, నిన్ను నీ మిత్రుడు మోసం చేశాడు, నాకు పెళ్లి చేసిన అబ్బాయి కాడు అమ్మాయి అని చెప్పింది. ఆ హేమవర్మకి కోపం వచ్చి ఆడపిల్లకి మగదుస్తులు వేసి పెంచి నా కూతురికిచ్చి పెళ్లి చేశాడు, నేను ద్రుపదుడి భరతం పడతానని సమస్త రాజులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధం వల్ల లోకమంతా తెలిసిపోతుంది శిఖండి కూతురు కాదు కొడుకు కాడు కూతురని, నా పరువు ఏమైపోతుందని బెంగ పెట్టుకుని ఈ ఆడపిల్ల అరణ్యాలకు వెళ్ళిపోయింది. అరణ్యాలకు వెళ్ళిపోయి మరణిద్దామనుకుంటోంది. అక్కడ ఒక యక్షుడు కనబడ్డాడు. ఎంత కథ జరిగిందండి మహాభారతం అంటే. అయ్య బాబోయ్ ఎన్ని మలుపులు తిరిగిపోతుంది. ఆయన పేరు స్థూణకర్ణుడు. ఆయన కుబేరుడి పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన అన్నాడు, పిల్ల ఎందుకు అలా ప్రాణం తీసుకుంటున్నావు అన్నాడు. ఆవిడ ఈ కథంతా చెప్పింది, నా పరువు నిలబడ్డానికి ఉపకారం చేస్తావా అంది. ఏమిటి అన్నాడు. ఏం లేదు, మా మామగారు దెబ్బలాటకు వచ్చాడు కదా, కాసేపు నీ యొక్క పుంస్త్వాన్ని మగతనాన్ని నాకు ఎరువి, నా ఆడతనాన్ని నువ్వు ఉచ్చుకో, నేను అంతఃపురానికి వెళ్ళి మా మామగారితో నేను మగవాణ్ణి అని నిరూపించుకుంటాను. మా మామగారు యుద్ధం మానేసి వెళ్ళిపోతాడు, మా నాన్న పరువు దక్కుతుంది, నేను వచ్చి మళ్ళీ నీ పుంస్త్వాన్ని నీకు ఇచ్చేస్తానని. పోన్లే ఒక ఆడదాని బతుకు నిలబెడతాను కదా అని చెప్పేసేసి ఈ యక్షుడు అంగీకరించి తన పుంస్త్వాన్ని శిఖండికి ఇచ్చాడు. ఆ శిఖండి అంతఃపురానికి వెళ్ళింది. వెళ్ళి తాను మగవాణ్ణి అని చెప్పింది. మామగారు వెళ్ళిపోయాడు యుద్ధం విరమించి, క్షమించు ఏమిటి మా పిల్ల ఎక్కడ పొరపాటు పడిందో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ పుంస్త్వాన్ని తిరిగి ఇచ్చేద్దామని అడవికి వచ్చింది. ఈవిడ తిరిగి వచ్చే లోపల కుబేరుడు యక్షుడి ఇంటికి వచ్చాడు ఏదో పని మీద. వచ్చి పిలుద్దామని తలుపు కొడితే ఆడదొచ్చింది బయటికి. ఇదేమిటి నువ్వు స్థూణకర్ణుడివి కదా అని అడిగాడు. అవునండి, నా మగతనం ఎరువిచ్చాను అన్నాడు. దేవి పనికిమాలిన ఎరువివ్వడం రా, నీకు ఇలాంటి దిక్కుమాలిన బుద్ధి పుట్టింది కాబట్టి శిఖండి చచ్చిపోయే వరకు నువ్వు ఇలాగే ఉండండి. ఇప్పుడు ఈయనకి తిరిగి పుచ్చుకోవడానికి లేదు, ఆయన మొగాడైపోయాడు, ఈయన ఆడదైపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి సరే నేను చచ్చిపోయినప్పుడు నువ్వు పుచ్చుకుందావు అని వెళ్ళిపోయాడు. వాడికే పోయింది, మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి అనేక వరముల కారణం చేత ఏ మహాత్ముడు లోకంలో పుట్టాడో ఆ మహాత్ముడు వెళ్ళిపోవడానికి కారణం అవ్వాలి. ఈలోగా చాలా కథ నడిచిపోయింది. అక్కడేమైంది, అంబిక ఇద్దరు, అంబిక అంబాలిక ఇద్దరు విచిత్ర వీర్యుడికి భార్యలయ్యారు. కానీ ఆ విచిత్ర వీర్యుడు సంతానం కలగకుండానే మరణించాడు. ఇప్పుడు వారసులు లేరు. శంతన మహారాజు గారికి పుట్టినటువంటి చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు. ఇంటి కోడళ్ళు ఇద్దరు విధవలు ఉన్నారు కాబట్టి సంతానం లేదు. సింహాసనం అలా ఉండిపోయింది. భీష్ముడు ఉన్నాడు కాబట్టి ఎవరు యుద్ధానికి రావట్లేదు. భీష్ముడు పెద్దవాడైపోతున్నాడు. తల్లి సత్యవతీదేవంది, నువ్వు నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేయడానికే కదా రాజ్య పరిత్యాగం చేశావు, ఇప్పుడు నేను నిన్ను శాసిస్తున్నాను, రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు కాబట్టి నువ్వు కూర్చో రాజ్యం మీద, కూర్చుని ఎవరినైనా భార్యని స్వీకరించి సంతానాన్ని కను నేను సంతోషిస్తానంది. ఆయన అన్నాడు, నేను ఒకసారి ప్రతిజ్ఞ చేసేశానమ్మా, రెండోసారి వచ్చింది భీష్ముడికి అవకాశం జీవితంలో, అమ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం పుచ్చుకోవచ్చు, ఒకసారి విడిచిపెట్టిన తర్వాత ఇక నేను తీసుకోను, కాబట్టమ్మా నాకు సంతానము కలగదు, నాకు రాజ్యము వద్దు, నేను స్త్రీని స్వీకరించాను అని వేరొక మార్గాన్ని ఉపదేశం చేశాడు. అవన్నీ భారతం ఎప్పుడైనా నా చేత అమ్మవారు చెప్పిస్తే విందురు గాని. కాబట్టి కౌరవులు పాండవులు, ధృతరాష్ట్రుడు పాండురాజు జననం పొందారు. జననం పొంది విదురుడు జన్మించాడు, వంశం పెరుగుతోంది. ఇప్పుడు పాండురాజు మరణించాడు, పాండవులు మిగిలారు. ధృతరాష్ట్రుడు మిగిలాడు, కౌరవులు మిగిలారు. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇంత పెద్దవాడు ఎవడు రాజ్య పరిత్యాగం చేశాడో, ఎవడు ధర్మం కోసం నిలబడ్డాడో ఆ మహాపురుషుడి కళ్ళ ఎదటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత మందితో వెళ్ళి చెప్పుకున్నాడో ద్రోణాదులతోటి. మహానుభావుడు ఎంత పరివేదన చెందాడో చెప్పిన మాట విననటువంటి ఆ మనవల్ని చూసుకుని. మహాభారతంలో ఆశ్చర్యకరమైన సందర్భం ఎక్కడో తెలుసా అండి? 2 గమ్మత్తులు జరిగాయి కురుక్షేత్ర యుద్ధానికి ముందర. భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిని చేసే ముందు కర్ణుడు అధిక్షేపించాడు, ఈ భీష్ముడు పాండవ పక్షపాతి, పాండవులు గెలవాలంటాడు.
వీడికి సైన్యాధిపత్యం ఏమిటి, పనికిరాడన్నాడు. భీష్ముడు అసలు నువ్వు అతిరథుడువు కూడా కావు, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. కర్ణుడు అనరాని మాట అన్నాడు భీష్మాచార్యుల వారిని, నువ్వు చచ్చిపోయే వరకు నేను యుద్ధానికి రానన్నాడు. ఆఖరికి ఇంత బతుకు బతికి కర్ణుడితో ఆ మాట అనిపించుకోవలసి వచ్చి అన్నాడు, పోన్లే నేను మరణించిన తరువాత నువ్వు యుద్ధం చేద్దువు గానివి అన్నాడు. అని మహానుభావుడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. నిజంగా మీరు మహాభారతంలో ఆయన సర్వసైన్యాధిపత్యం స్వీకరించడం, తిక్కన గారి పద్యాలు, అసలు విరాట పర్వంలో భీష్ముడంటే ఎలా ఉంటాడో, పాండవులంటే ఎలా ఉంటారో, అసలు ఆ భీష్ముడి గొప్పతనం, ఆ భీష్ముడి యొక్క, భీష్ముడంటే ఏమనుకుంటున్నారు మీరు? భీష్ముడు శంతన మహారాజు గారు మరణించిన తర్వాత తద్దినం పెడుతున్నాడు. పిడచ తీసుకెళ్లి దర్భల మీద పెడదామని ఇలా చేయి చాపాడు. ఎంతటి ధర్మాత్ముడంటే భీష్మాచార్యుల వారు, తండ్రి చేతులు భూమిలోంచి పైకొచ్చాయి ఆ పిడచ కోసం. వస్తే ఆయన అన్నాడు, వేదం ఏం చెప్తోందంటే తండ్రికి తద్దినం పెట్టినప్పుడు పిడచ దర్భ మీద పెట్టాలి తప్ప తండ్రి చెయ్యే వచ్చినా పెట్టకూడదని చెప్పింది. కాబట్టి నాన్నగారు మీ చేతిలో పెట్టను, దర్భల మీద పెడుతున్నానన్నాడు. భీష్మాచార్య అని పిలిచింది లోకం. ధర్మం తెలిసి ఆచరించినవాడు అని. అంతటి మహానుభావుడు, ధర్మానికి కట్టుబడిపోయినవాడు. తండ్రి చచ్చిపోయినప్పుడు అశౌచంలో ఉండగా యుద్ధం వచ్చిందండి. ఆ సమయంలో వస్తే అశౌచంలో ఉన్నాను కాబట్టి ధనస్సు పట్టనన్నాడు అని రాయబారం మిష చెప్పి 11 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు యుద్ధం చేశాడు భీష్ముడు. మహానుభావుడు భీష్ముడు. అంటే భీష్ముడి పేరు చెప్తే చాలండి పాపాలు పోతాయి. అంతటి మహాపురుషుడు భీష్మాచార్యుల వారు. ఇంతటి మహానుభావుడు ఎన్ని చూశాడో జీవితంలో. ఆ లాక్షాగృహ దహనం, పాండవులు వాళ్ళని రక్షించాలని ప్రయత్నం. ఆఖరికి వచ్చి అన్నారు, పాండవుల పక్కన పాండవుల యొక్క సర్వసైన్యాధిపతిగా కృష్ణ భగవానుడు లేడు. అక్కడ అర్జునుడికి సారథిగానే ఉంటాట. అస్త్రం పట్టట, బాణం వెయ్యట. భీష్ముడు ఇటు సర్వసైన్యాధిపతి. భీష్ముడు అన్నాడు, ఏమన్నాడు కృష్ణుడు అన్నాడు, అస్త్రం పట్టట, బాణం వెయ్యట. కృష్ణుడు భగవానుడే అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, ఇటు సర్వసైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తాను. ఇప్పుడు భీష్ముడు నెగ్గాల, కృష్ణుడు నెగ్గాల? అంటే భక్తుడిగా భగవంతుడిని ఎలా శాసించగలడో చూపించాడు భీష్ముడు మహాభారతంలో. యుద్ధం జరగడానికి ముందు దుర్యోధనుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. తాత, నీకు స్వచ్ఛంద మరణం ఉంది, సైన్యం అక్కర్లేదు, నువ్వు ఒక్కడివి చాలు, సమస్త్రాస్త్ర శస్త్రములు తెలుసు, తుత్తునియలు చేసేస్తావు పాండవ పక్షాన్ని, నాకు విజయాన్ని సాధించి పెట్టు అన్నాడు. ఇదే నాయన, నారదాదులు చెప్పారు, నీ తలకెక్కలేదు, నీకు విజయం అన్నది సమకూరదు, పాండవులు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారో తెలుసా? ఒక్కటే కారణం, కృష్ణుడటు ఉన్నాడు రా, ధర్మమే ఈశ్వరుడు, కృష్ణుడటు ఉన్నాడు కాబట్టి నువ్వు గెలవవు. కానీ రోజుకి 10,000 మంది తక్కువ కాకుండా చంపేస్తాను, కాకావికలు చేసేస్తాను. మీరెలా మనవలో వాళ్ళు అలా మనవలరా, నా చేతులతో చంపలేను రా పాండవుల్ని అని చెప్పుకున్నాడు పాపం మహానుభావుడు. మొట్టమొదటి రోజు యుద్ధానికి బయలుదేరి భీష్మాచార్యుల వారు, మహానుభావుడు సర్వసైన్యాధిపతిగా నిలబడ్డాడు రథంలో. తీరా యుద్ధం ప్రారంభమయ్యడానికి ఇంకొక 15 నిమిషాలుందనగా రథం మించి కిందకి దిగాడు ధర్మరాజు గారు. దిగి తలపాగా తీసేశాడు, పెట్టుకున్నటువంటి ఆ పైన పెట్టుకున్నటువంటి ఆభరణం తీసేశాడు, కింద పెట్టేశాడు, కవచం విప్పేశాడు, ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నాడు, కాలినడకన చెప్పులు విప్పి ఎదురొచ్చాడు భీష్ముడి దగ్గరికి. కౌరవ సైన్యం అంది అయిపోయింది, మన అక్షౌహిణీలు చూసేటప్పటికి ధర్మరాజు బెదిరిపోయాడు, అన్నీ విప్పేసి ఉత్తరీయం వేసుకొచ్చేస్తున్నాడండి. భీష్మాచార్యుల వారి రథం దగ్గరికి వచ్చి, తాతా నీ మనవడు ప్రణమిల్లుతున్నాడు అని నమస్కారం చేశాడు నేల మీద పడి. నమస్కారం చేస్తే భీష్ముడు అన్నాడు, విజయీభవ, నువ్వు ఇలా రాకపోతే శపించేవాణ్ణి రా మనవడా అంటే. ఆయన అన్నాడు, తాత విజయీభవ అన్నావు, నీ మాటకి మాకు విజయం వస్తుంది, కానీ నువ్వు ఉండగా విజయం ఎలా వస్తుంది? కాబట్టి తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. లోకంలో ఎవ్వరూ అడిగించుకోకూడని మాట అడిగించుకున్నాడండి మహానుభావుడు. ఇంత కష్టపడి జీవితంలో అంటే నవ్వి అన్నాడు, అసలు యుద్ధం మొదలెట్టలేదు కదరా, ఆ అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాలే పో అన్నాడు. యుద్ధం మొదలైంది. 10 రోజులు యుద్ధం చేశాడు. అనుక్షణం వేధించేశాడు దుర్యోధనుడు.
ఆఖరణ ఇంకా 9వ రోజు 10వ రోజు యుద్ధం చేశాడండి భీష్ముడు. మీరు మహాభారతం విన్నప్పుడు వినాలి. ఇప్పుడు అవన్నీ నేను ఎక్కడ చెప్పగలను. తుత్తునియలు చేసేశాడంతే పాండవ పక్షాన్ని. హడిలిపోయారు ఆ రోజున, పారిపోని వాళ్ళు లేరు. ఆఖరణ రాత్రి అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయి యుద్ధం అయిపోయింది. భీష్ముడు తన శిబిరంలోకి వెళ్ళిపోయాడు. పాండవులు తమ శిబిరంలోకి వచ్చి అల్లాడిపోయారు అర్జునుడితో సహా. ఎలా ఈ భీష్ముడిని నిగ్రహించడం అంటే, కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నించున్నారు ఏం తెలియనట్టు. ధర్మరాజు అన్నాడు, ఇక సమయం వచ్చేసింది బావా, భీష్ముడు రథంలో ఉండి ధనస్సు పట్టుకుని ఉండగా మాకు గెలుపు లేదు. కాబట్టి ఇవాళ మేము శత్రు శిబిరంలోకి వెళ్ళి తాతగారి దర్శనం చేసుకుని తాతగారు చచ్చిపోయే మార్గం అడిగేస్తానన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఇంతకన్నా మార్గం లేదు పదన్నాడు. కృష్ణుడు కూడా వచ్చాడండి. అది గమ్మత్తు. అది భీష్ముడి జీవితంలో మహోత్కృష్టమైన ఘట్టం. పరమేశ్వరుడు వచ్చాడు ఆయన దగ్గరికి, ధర్మాత్ముడు, ఆయన ఎవరేం చేయగలరు. పాండవులు 5గురు, కృష్ణుడు వచ్చాడన్నారు. లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు. లోపలికి వచ్చారు. ఉచితాసనములు చూపించి భీష్ముడు కూర్చున్నాడు. తాత మాకొక ఉపకారం చెయ్యాలి అన్నారు. వాడి అన్నం తిన్నాన్రా, అందుకని వాడి పక్షాన యుద్ధం చెయ్యొద్దని అడగకుండా ఇంకేదైనా అడుగు చేస్తానన్నాడు. ఏం లేదు తాత, నువ్వు ఎలా చచ్చిపోతావు అన్నాడు. ఒక్క నవ్వు నవ్వి అన్నాడు, అవునరా నాకు తెలుసు మీరు బెంగ పెట్టుకున్నారు, నేను చచ్చిపోలేదని. ఏ తాత ఇంత ధర్మాత్ముడు, ఇంత తేజస్శాలి, ఇంత పరాక్రమవంతుడు, ఇంత కీర్తివంతుడు, ఆఖరికి చూడండి ఏ స్థితిలో ఉన్నాడో, ఇంతటి మహానుభావుడు ధర్మానికి కట్టుబడిపోయి, నేను కట్టుకున్నటువంటి కవచం ఊడిపోయి 2 చేతులెత్తి నమస్కరించి నీవాడనన్న వాడి మీద బాణం వెయ్యను, అమంగళకరమైనటువంటి ధ్వజాలు పెట్టుకుని యుద్ధానికి వస్తే వాళ్ళ మీద బాణాలు వెయ్యను, వెన్ను చూపి పారిపోతున్న వాడి మీద బాణం వెయ్యను, ఆడదానిగా పుట్టి మగతనం ఎరుగు తెచ్చుకుని మగవాడిగా బతుకుతున్న వాడిని చూస్తే ధనస్సు అసలు పట్టణం. శిఖండి అలాంటి వాడు ఉన్నాడు రా, వాడిని తెచ్చి అర్జున నీ రథంలో ముందు నించోపెట్టు, నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను, తుత్తునియల కింద నన్ను కొట్టేరా పడిపోతానన్నాడు. ఎవరు చెప్పుకుంటారండి? ఎవరు తాను ధర్మమునందే నిలబడి ఉన్నా, ఆమె సుఖపడాలని కోరుకున్నా, పెళ్లికి పూర్వం ప్రేమ పేరు చెప్పుకుని తండ్రికి చెప్పకుండా, తీసుకెళ్లేటప్పుడు చెప్పకుండా తన చేతులు తను కాల్చుకుందో, ఆమె పగబడితే ఒక్క మాట అనకుండా పోన్లే ఆవిడ చేతిలోనే పోతే ఆవిడ కోరిక తీరుతుందని శిఖండిని తెచ్చి అడ్డు పెట్టుకోమని చెప్పాడు. అది భీష్ముడంటే. గబగబా వెళ్ళి శిఖండిని తీసుకొచ్చి రథం మీద పెట్టుకున్నాడు అర్జునుడు. తీసుకొచ్చి యుద్ధానికి వచ్చాడు. వెంటనే ధనస్సు తీసి పక్కన పెట్టేశారు భీష్మాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారికి అపశకునాలు కనబడ్డాయి. భీష్ముడి రథానికి సహాయం వెళ్ళండి అన్నాడు. ఈ లోపలే అర్జునుడు ఎప్పుడు సంధించాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. భీష్మాచార్యుల వారి యొక్క ముఖం తప్ప, తలభాగం తప్ప, ఒక వేలుని ఇక్కడ వరకు కొలిచి చూస్తే ఇంతకన్నా చోట్లేదు. తుత్తునియల కింద కొట్టేశాడండి, చుట్టూ బాణాలు పంజరం కింద కొట్టేశాడు. ఎంతసేపట్లో? కనురెప్ప మూసి తెరిచే లోపల కొట్టేశాడు బాణాలు. డుళ్ళి రథం నుంచి కింద పడిపోయాడు. నెత్తురు ఓడిపోతూ బాణాలకి గుచ్చుకుని శరీరం అలాగే పడిపోయింది. యుద్ధం అయిపోయింది. పడిపోయిన వాడు భీష్ముడు. పడిపోతే ఋషులు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడన్నారు, ఇంతటి మహాధర్మాత్ముడు దక్షిణాయనంలో శరీరం వదిలాడు అన్నారు. తల ఎత్తి భీష్ముడు అన్నాడు, నేను వదలలేదు అన్నాడు. ఆ బాణపంజరం మీద పడున్నాడు. అందరూ దగ్గరికి చేరి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. అప్పుడు చూసి అన్నాడు, చూశారా మీ అవివేకం, చూశావా దుర్యోధన నీ పోరు, చిట్ట చివరికి నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను అంటే దుర్యోధనుడు గబగబా వైద్యుల్ని తీసుకొచ్చి బాణాలు పీకించబోయాడు. వాళ్ళకి సన్మానం చేసి పంపించు కానుకలి, మహావీరుడైన వాడు బాణములను పీకించుకుని బతకడానికి ఇష్టపడకూడదు, నేను ఈ శరపంజరం మీదే ప్రాణాలు వదిలిపెట్టేస్తాను, నా తల వ్రేలాడిపోతోందిరా, మర్మస్థానాలు కదిలిపోతున్నాయి, నా తలకి తలగడ పెట్టండి అన్నాడు. అంటే దుర్యోధనుడు గబగబా పట్టు తలగడలు తెప్పించాడు. తెప్పిస్తే మహావీరుడైన వాడు తలగడ పెట్టుకు పడుకోడు, బాణపంజరంతో నాకు తలకి తలగడ కట్టండి అన్నాడు. వెంటనే అర్జునుడు బాణ పరంజా ఒకటి తలగడగా ఏర్పరిచాడు. ఇలా నువ్వు చేసి ఉండి ఉండకపోతే నిన్ను శపించేవాడిని అన్నాడు భీష్ముడు అని తల ఆ పంజరం మీద పెట్టుకుని పడుకున్నాడు. గంగాదేవికి తెలిసింది ఈ వార్త. మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి ఋషుల్ని తేజో శరీరాలతో పంపించింది. గబగబా దక్షిణాయనం ఉంది, ఇంకా ఉత్తరాయణం వెళ్ళలేదని గుర్తు చేయండి అని.
అవును తెలుసు, నాకు దక్షిణాయనం వెళ్ళలేదు. మకర సంక్రమణం దాటిన తర్వాత సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కుకి తిరిగిన తరువాత అది కుబేరుడు పరమశివుడు ఉన్న కైలాసం వైపుకి తిరిగి తన యొక్క పథాన్ని ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత నా ప్రాణాలు వదిలిపెడతానన్నాడు. ఆ పంజరం మీద అలాగే పడుకుని ఉన్నాడు. రోజు పొద్దున్నే వచ్చేవారు, చూసేవారు, దెబ్బలాడుకునేవారు యుద్ధం. ఒక రోజున అన్నాడు, నాకు చాలా దాహంగా ఉందిరా, కాసి నీళ్లు కావాలన్నాడు. గబగబా తీసుకొచ్చి మంచినీళ్లు పోస్తున్నాడు దుర్యోధనుడు. శరపంజరం మీద పడుకున్నటువంటి మహావీరుడు ఈ లోకంలో ఉన్నటువంటి నీరు తాగకూడదు, లోకాంతరమునందున్న జలాలు కావాలి నాకు అన్నాడు. దుర్యోధనుడు తెల్లబోయాడు. అర్జునుడు వచ్చి వెంటనే భూమిని ఛేదించేటట్టుగా బాణం వేశాడు. పాతాళలోకం వరకు ఆ బాణం విడితే పాతాళగంగ పొంగి పైకొచ్చి భీష్ముడి నోట్లో పడింది. పాతాళగంగ తాగాడు. తల్లి కదండి. ఆఖరణ ఆయన వెళ్ళిపోతే ఇక లోకానికి ధర్మం చెప్పేవాళ్ళు లేడురా, శరపంజరం మీద ఉండగా భీష్మాచార్యుల వారి దగ్గర ధర్మం వినండి అన్నాడు కృష్ణుడు. పాండవుల్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చి ధర్మరాజు అడిగితే చెప్పాడండి మహాభారతంలో ధర్మాలు. అందులో వ్యక్తి ధర్మాలు కూడా చెప్పాడు. అందులో అంటాడు, భార్యయే సంపత్తి, భార్యయే గృహము, భార్యయే ధర్మము, భార్యయే సుఖము, భార్యయే సంతోషము. ఆ భార్యని అతిక్రమించడం, ఆ భార్య తనదిగా అంటే తనని అనుగమించి ఉండడం, శరీరంతో ఉండి సేవ చేయడం, ఇంతకన్నా ఐశ్వర్యం పురుషుడికి లేదంటాడు. వ్యక్తి వరకు ఎన్ని ధర్మాలు చెప్పారో భీష్మాచార్యుల వారు. ఆఖరికి భీష్మాష్టమిని అష్టమ తిథి వచ్చింది. వచ్చిన తరువాత కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నిలబడి ఉండగా విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి కన్నుల వెంట నీరు ఇలా కారిపోతుండగా కృష్ణ పరమాత్మని అడిగాడు, అయ్యా నాకు భార్య లేరండి, నాకు బిడ్డలు లేరు, నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను కృష్ణ, నేను బయలుదేరిపోతున్నాను, అనుమతిస్తారా అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నిన్ను అనుమతిస్తున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టు అన్నారు. అంటే ఆయన అన్నాడు ఆఖరి మాటగా, నేను మహావీరుడిగా శరీరాన్ని వదిలిపెట్టాను, ఈ బాణములు తీసి నా శరీరాన్ని దహించకండి, ఈ శరపంజరంతోనే తీసుకెళ్లి నన్ను దహించండి అన్నాడు. అలా దహించబడిన మహాత్ముడు ఒక్క భీష్ముడే. ఆఖరికి తీరాయుద్ధానికి వచ్చిన తర్వాత కురుక్షేత్ర రణరంగమనందు రథంలో కూర్చుని శత్రు సైన్యాల్ని చూసి ఈ శత్రు సైన్యంలో ఉన్నటువంటి బంధువులందరినీ నేను ఎలా తెగటారుస్తానని చెప్పేసి అజ్ఞానం కలిగి ఇక యుద్ధం చెయ్యను అని చెప్పి రథం దిగి వెళ్ళిపోతున్నటువంటి అర్జునుడికి మహానుభావుడై జగద్గురువై భగవద్గీతని బోధ చేసి అజ్ఞానాన్ని తొలగించి యుద్ధం చేయించి జయం కట్టబెట్టినటువంటి జగద్గురువై ఇప్పటికి మా అజ్ఞానం భగవద్గీతతో తీస్తున్నటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా మనసు ఆవేశిస్తోంది అన్నాడు. కుప్పించి జగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావున గుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని తంపుదు నిన్ను కాతు విడువు మధ్యున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. నేను ఒకనొకనాడు కృష్ణుడు అస్త్రం పట్టనన్నాడు, పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తే భీష్ముడు నా మీద ప్రతిజ్ఞ చేస్తాడా, ఎలా దక్కించుకుంటాడన్నాడు. తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత అర్జునుడి మీద బాణాలు వేసి నేను నొప్పిప్ప చేస్తే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసేటప్పటికి పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా నేను ఆ బాణాలతో కొట్టేస్తే నిత్తురోడిపోతున్న అర్జునుణ్ణి చూడగానే కడుపు మంటతో ఇంకా బాధ పట్టుకోలేక తన ప్రతిజ్ఞ మర్చిపోయి ఒక్కసారి రథం మించి చక్రం పట్టుకుని కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఆ చెవులకు పుట్టుకున్న కుండలములు ఊగితే దాని కాంతి ఆకాశాన్నంతటి కప్పేస్తే కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కదిలిపోతే భీష్ముణ్ణి చంపుతానని చక్రం పట్టుకుని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం బట్టి భీష్ముణ్ణి చంపాడని లోకం అంటుంది, బావా వదిలిపెట్టని అర్జునుడు వెంటబడి బతిమాలుతుంటే నిన్ను ఇన్ని బాణాలతో కొడతానా, ఇవాళ భీష్ముణ్ణి చంపేస్తానని చక్రం పట్టుకుని తన ప్రతిజ్ఞ మర్చిపోయి భక్తుణ్ణి రక్షించుకోవడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు నమస్కరిస్తున్నానన్నాడు. అంతటి మహానుభావుడు కాబట్టి తనకు భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని ఘోటకముల మోదించి తాడించుతున్ జయమున్ పార్థునకిచ్చు వేట్కయని మహోత్సాహం ప్రశంసించదన్.
మహానుభావుడు తనని నమ్ముకున్న భృత్యుడు అర్జునుడికి నేను విజయాన్ని కట్టపెడతానని ఆ పని చెయ్యనవసరం లేనటువంటి వాడు చేతిలో చర్నాకోళా పట్టుకుని గుర్రాల్ని ఇలా అదిలిస్తూ వాటిని తోలుతూ అర్జునుడు ఎటు నడపమంటే అటు నడిపాడు. మహానుభావుడు లోకములను నడపగలిగిన వాడు అర్జునుడి కోరిక మీదకి రథాలు నడిపాడు. అటువంటి ప్రసన్నమూర్తి, అటువంటి సౌలభ్యమూర్తి కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచపోలిక జే దేవుడు సర్వకాలము మహానిజోత్పన్యజన్య కదంబముల హృచ్చరోరుహంబుల నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఒక్క సూర్యుడే కిరణములు పడినప్పుడు ఏ తామర పువ్వు కాతామర పువ్వే విచ్చుకుని ఆ సూర్యుడు మావాడు, ఆ సూర్యుడు మావాడన్నట్టుగా ఎవరెవరు ఎక్కడ నమస్కరిస్తే ఉపాసన చేస్తే అటువంటి వారికి అందరికీ కూడా తాను వాళ్లవాడై ఉద్ధరించేటటువంటి కృష్ణ భగవానుడున్నాడే, ఆయన యందు నా మనస్సు పెట్టుకుంటున్నానన్నాడు అని శరీర పరిత్యాగం చేశాడు. అందుకే ఇప్పటికీ భీష్మాష్టమి నాడు భీష్ముడి పేరు చెప్పి తర్పణ విడిచిపెట్టకపోతే వాడు మనుష్యుడే కాడు అన్నారు. మనుష్యుడై పుట్టిన వాళ్ళందరూ భీష్ముడికి భీష్మాష్టమి నాడు తర్పణ విడిచిపెట్టవలసిందే. అంతటి మహాపురుషుడైనటువంటి భీష్ముడు, ఆయనకి తర్పణ ఎవరు విడిచిపెడతారో వాళ్ళ వంశం నిలబడుతుంది. ఇంకా శాస్త్రంలో మర్యాద ఏం చెప్పారో తెలుసా అండి? కొడుకు పుట్టకపోతే ఆ రోజున భీష్మాచార్యుల వారికి ప్రవర చెప్పి తద్దినం పెడితే నువ్వులతో తప్పకుండా కొడుకు పుడతాడన్నారు. అంతటి మహాత్ముడు భీష్ముడంటే. అటువంటి భీష్ముడు, అటువంటి భీష్మైకాదశి ఇవాల్టి రోజున అంతటి ధర్మాత్ముడు, అర్ధకామములను పరిత్యజించి ధర్మాన్ని మాత్రమే పట్టుకుని శరీరాన్ని విడిచిపెట్టినవాడు, ఈ లోకానికి ఎన్నిటినో బోధ చేసినవాడు, అటువంటి భీష్ముడిగా ఆ 8వ వసువు కదిలి వచ్చేటట్టుగా నా తల్లి జగదంబ ఉన్నదే, ఆమె సర్వారుణ మన యందు ప్రేమతో ధర్మాన్ని మనకి చెప్పడానికి ఒక అవతారమూర్తిని తీసుకురావడం కోసమని ఆమె కామప్రచోదనం చేసింది మహాభిషుడి యందు. లేకపోతే కామము అన్ని వేళలా మీకు ఎందుకు వ్యతిరేకమవుతుంది? అమ్మవారు మనకిచ్చిన కామంతో వేగలేకపోతే అమ్మవారి దగ్గరికే వెళ్ళి అమ్మా నేను వేగలేకపోతున్నానమ్మా అంటే ఈ కామాన్ని భగవత్కామంగా మార్చేస్తుంది. కోపాన్ని ఏమిటి నాకు ఈ కోపం దిక్కుమాలిన కోపం అని కోపాన్ని కోపం మీద కోపంగా మారుస్తుంది. కాబట్టి అవి ఎప్పుడూ మిమ్మల్ని బాధించేవి కావు, వాటిలో రహస్యాన్ని మీరు పట్టుకోవడంలో ఉంది. ఇలా ఆ తల్లి లోకమునకు మహాపురుషులను జనింపచేసి నైమిత్తిక తిథులు రావడానికి కారణమై, మనం ధర్మంలో నడవడానికి హేతువై, మన కోరికలు తీరడానికి, మహాపురుషుల్ని స్మరించడానికి ఆ తల్లి మనని అనుగ్రహించింది. ఇదంతా ఆ తల్లి ప్రేమ అయితే అదే ఆవిడ ఎరుపు, దాని వలనే మోక్షం. కాబట్టి విడివడడం, కలవడం, కలిసే కదలిక కలగడం ఇవన్నీ ఆ తల్లి ఎరుపులోవే. కాబట్టి సర్వారుణ. ఇప్పుడు దేవి అమ్మవారి యొక్క లలితా సహస్రంలోంచి మహాభారతం వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు రాదు? ఆ తల్లి అనుగ్రహిస్తే ఎక్కడ తిరగాలో అక్కడ తిరుగుతుంది, మీకు కావలసింది వస్తుంది. ఇది జగదంబ యొక్క కృప. కాబట్టి మనం ఇవాళ భీష్మైకాదశి నాడు చక్కగా సంతోషంగా భీష్ముడి గురించి చెప్పుకొని కృతార్థులమయ్యామని నేను అనుకుంటున్నాను. చెప్పడం చేతకాకపోతే నా తప్పు, కానీ పరమభక్తితో విన్న మీ అందరికీ జగదంబ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవాళ ఏకకాలమునందు ప్రదక్షిణంలో మీకు 2 దర్శనాలు. కొద్దిగా 10 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇలాంటిది మళ్లీ రమ్మంటే ఇక జీవితంలో సంవత్సరం వరకు రాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇక్కడే చెయ్యలేని వాడివి వచ్చే సంవత్సరంలో నువ్వు చేస్తావా? ఏమి పేరాశ? సిద్ధాన్నం దగ్గరుంటే తిననివాడు రేపు అమృతం తింటాడా? నువ్వు చెప్పాలా ఈ మాట, మాకు తెలీదా అని మీరు అంటారు. అందుకని నేనేం చెప్పను. నేను మంగళం చెప్పాక ఇలా వెళ్ళి ముందు కృష్ణ భగవానుడి దర్శనం చేయండి, తర్వాత అమ్మ దర్శనం చేసుకోండి, తర్వాత చక్కగా భద్రంగా హాయిగా సంతోషంగా ఇల్లు చేరుకోండి. రేపు సాయంకాలం 6:30కి మళ్ళీ ఆ అమ్మ పలికించింది వేరొక నామాన్ని పలుకుతాను. నిన్నటి రోజున సర్వారుణ అన్న నామం గురించి మీతో కొంత మనవి చేసి ఉన్నాను. ఇవాళ అండం అంటే మీకు నేను చెప్పాను, ఇవాళ అండం అంటే ఇవాళన్నారని కాదు, వాళ్ళన్నది ఇవాళ అనుసంధానం చేస్తున్నాము. వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అనవద్యాంగి అని పిలిచారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. అమ్మవారి యొక్క ఎరుపుతనం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో మాట వచ్చింది ఎరుపు గురించి, 3వ మాట వచ్చింది. ఎందుకంటే లలితా సహస్రం ప్రారంభం చెయ్యగానే ఏమని మొదలుపెట్టారు? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత
ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అన్నారు. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు కోటి సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితో అని మొదలుపెట్టారు. అప్పుడు ఎరుపు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? ఆ తర్వాత 4 బాహువులు చెప్పారు. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచదన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల. మళ్ళీ ఎప్పుడు చెప్పారు ఎరుపు కాంతి? 4 చేతులు 4 ఆయుధాలు చెప్పేశాక మళ్ళీ ఎరుపు చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కబరీబంధం చెప్పడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి ఎరుపు కాంతి గురించి ఏమైనా చెప్పారా? ఇక చెప్పలేదు. ఇక చెప్పకుండా కిందకు వచ్చేశారు. పాదములు కూడా దాటిపోయిన తర్వాత, అమ్మవారి యొక్క నడక కూడా దాటిపోయిన తర్వాత, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఇవన్నీ దాటిపోయిన తర్వాత సర్వారుణ మళ్ళీ ఎరుపు చెప్పారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట అంటే, లావణ్యలహరి పూర్తయింది కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు మీకు ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు పురస్చరణ చేశావా? నువ్వు ఏం తెలుసుకున్నావో, నువ్వేం చూస్తున్నావో నువ్వు ఒక్కసారి వెనక్కి తిప్పి చూసుకున్నావా? నీకు అర్థమైందా? అసలు లలితా సహస్రనామ స్తోత్రము యొక్క వైభవమంతా ఎరుపుతోటే ఉంది. ఎందుకని? ధ్యాన శ్లోకం తీసుకున్నారనుకోండి, సింధూరారుణ విగ్రహాం ఎరుపుతో మొదలు, అరుణాం కరుణాతరంగితాక్షీం ఎరుపుతో మొదలు, 3 మాటలు ఎరుపు, అమ్మవారు ఎరుపు, అమ్మవారి ఆభరణములన్నీ ఎరుపుతో చెప్పబడినటువంటి ఉపమానములు అన్నీ ఎక్కువగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటూ పద్మరాగమణులు ఎరుపు, ఇలా ఎక్కువగా ఎరుపే చెప్పారు. ఆ ఎరుపు ఎందుకు వాడవలసి వచ్చింది? అమ్మవారికి అనేక రంగులు ఉన్నాయి, ఒక్క రంగు కాదు. గౌరీదేవి పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది. కామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని. నారాయణి నల్లగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క రంగు ఉంది. లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. నిజంగా వాళ్ళు మనలాగే పుట్టినప్పుడు ఆ రంగులతో ఉన్నారని కాదు, ఆ రంగు చేత ఒక సంకేతం ఉంటుంది. లలితా పరాభట్టారికా స్వరూపానికి ఎరుపే ఎందుకు చెప్తారు అన్న విషయాన్ని గురించి నేను నిన్నటి వరకు కూడా మీతో ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. ఎందుకు ఆ ఎరుపు చెప్తూ ఉంటారు, ఎన్ని కోణాలలో ఆ ఎరుపు ఆవిష్కరింపబడుతుంది అన్నది నేను ఈ ఉపన్యాసాలు ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఎన్ని కారణాలో మీకు చూపించడం జరిగింది ఆ ఎరుపుకి. నిన్నటి రోజున కూడా నేను సర్వారుణ అని చెప్పినప్పుడు మీకు నేను ఆ ఎరుపుకుండేటటువంటి వైభవం ఏమిటి అన్నది చెప్పాను. ఇప్పుడు ఏమన్నారు? ఆ సర్వారుణ దాటగానే అనవద్యాంగి అన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం గురుముఖత నేర్చుకోవాలనడానికి, రహస్యనామ స్తోత్రం అనడానికి కారణం అదే. నిన్ననండి మీరు చెప్పారు ఏదో ఎరుపు గురించి, మాకు జ్ఞాపకం లేదండి ఆ విషయం అన్నారనుకోండి, అంటే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానము మీ యొక్క జీవితములో అనుష్ఠాన పర్యంతములోకి రావట్లేదు అని గుర్తు. అందుకని మీకు ఆ ఎరుపు గుర్తు లేదు. ఆ ఎరుపు మిమ్మల్ని ఏమీ కదపలేకపోయింది, ఆ ఎరుపు మీ మీదేమీ ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పటికి అమ్మవారు 3 సార్లు ఆ ఎరుపు రంగు గురించి చెప్పారు. 3 సార్లు ఎరుపు రంగు గురించి చెప్తే నేను 3 సార్లు దాని మీద చాలా విశేషంగా కొన్ని గంటల కొలది ఆ ఎరుపు రంగు గురించి చెప్పాను. చెప్తే ఇందులో ఏ ఒక్క విషయంలోనైనా ఎరుపు రంగుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమి అన్నది జ్ఞాపకం ఉందనుకోండి, మీకు దాన్ని మీరు సమన్వయం చేసుకోగలిగారనుకోండి, అది సామాన్యమైన ఎరుపు కాదు. ఆ ఎరుపు వెనకాతల చాలా తాత్విక రహస్యములు దాగి ఉన్నాయి. అందుకని అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది, కాంతి ఎరుపుగా ఉంటుంది అని నేను మీకు మనవి చేసి ఉన్నాను. నేను నిన్నను కూడా మీకు 3-4 కోణాల్లో ఎరుపు రంగుని చూపించి భీష్మ వృత్తాంతం వైపుకి వెళ్ళాను. కాబట్టి ఆ ఎరుపు అర్థమైతే మీరు ఒకసారి లలితా సహస్రనామ స్తోత్ర వైభవమును, ఆ ఎరుపు రంగుని ముందు లోపల బాగా పట్టుకున్నట్టు లెక్క. అది పట్టుకున్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశకత్వం వచ్చినట్టే. అంటే ఇన్ని జన్మల తర్వాత వాడు పాత్రుడయ్యాడు. లలితా సహస్రంలో ఎరుపు రంగు యొక్క గొప్పతనం ఏమిటో వాడికి అర్థమైంది. అయిన మరుక్షణంలో
అది మిమ్మల్ని పట్టుకున్న మరుక్షణంలో మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ జీవితం యొక్క ప్రవర్తన యందు ఒక మార్పు వస్తుంది. కాబట్టి సర్వారుణ. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు? అనవద్యాంగి. సర్వారుణ నవద్యాంగి అని ఉన్నప్పుడు ఆ శబ్దం ఉంటుంది, అందుకని ఇలా గుర్తు వేస్తారు. నవద్యాంగి అనకూడదు, అనవద్యాంగి. అనవద్యాంగి అంటే అమ్మవారి యొక్క శరీర అవయవముల యొక్క పొందికను సౌష్ఠవమును మనం పరిశీలనం చేసినప్పుడు ఏ అవయవము కూడా మీరు విమర్శించడానికి వీలుగా కానీ ఇలా ఉండకుండా ఇలా ఉంటే బాగుండేది అని మీరు అనుకోవడానికి కానీ అవకాశము ఉండని రీతిలో ఉంటుంది. మీరు ఏ అవయవం చూడండి, అమ్మవారి అవయవాలలో కేశాది పాదాది పర్యంతం తల దగ్గర నుంచి పాదాల వరకు చూసేటప్పుడు అమ్మవారి ఈ అవయవం ఇలా ఉండకుండా ఇంకా ఇలా ఉంటే బాగుండేదని మీరు చెప్పడానికి ఏముండదు. ఏ అవయవానికి ఆ అవయవమే అందం. ఇది బాహ్యార్థం. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందుకే నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, బాహ్యార్థానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాను, అంతరార్థాన్ని వివరణ చేయడానికే నేను ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాను. అనవద్యాంగి అని పిలిచినప్పుడు మీరు లలితాపరాభట్టారిక స్వరూపాన్ని మీరు ఒక్కసారి లోపల చూశారనుకోండి, అది చిదగ్నికుండ సంభూత. లేదు అమ్మవారిని ఇలా చూశారు, చూసి ఇప్పుడు అమ్మవారిని చూసోసారి తల దగ్గర నుంచి పాదాల వరకు చూసన్నారు, చాలా బాగున్నావమ్మా, ఏం వంక పెట్టడానికి లేదు, నీ అవయవాలన్నీ చాలా బాగున్నాయి అన్నారు. ఇప్పుడు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు అది ఏమైంది అంటే, మీరు ఒక పొగట్ట పొగిడితే అబ్బా చాలా బాగున్నావమ్మా అంటే ఆవిడ చాలా పొంగిపోయే తత్వం ఉన్నది, అంతే కదండి కదా. రెండోది ఒకటి ఆలోచించండి, నాకు బాగున్నది మీకు బాగుండాలని ఎక్కడుంది? మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంటుంది. పెళ్లిపీటల మీద కూర్చుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆశీర్వచనం చేయడానికి వస్తారు. ఒక ఆయన అంటాడు, చాలా అందంగా ఉన్నారండి, తగునీ చక్రి విదర్భరాజశతకున్ తథ్యంబు వైదర్భయున్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి. వీళ్ళిద్దరూ భలే ఉన్నారండి అంటాడు. ఈ పక్క ఆయన అంటాడు, పిల్ల బాగా తెలుపండి, పిల్లాడు కొంచెం చామంచాయి అంటాడు. ఆ పక్కనున్న ఆయన అంటాడు, చామంచాయిగా ఉన్న పిల్లాడి యొక్క కాంతి చూడండి ఎంత బాగున్నాడో, ఆ జ్యుతి చూడండి, ఆ పిల్లాడి గుణాలు చూడండి, అతని చదువు చూడండి, ఎంత వినయమైన కుటుంబంలోంచి వచ్చాడో చూడండి, ఎంత మంచి కుటుంబం అండి ఆ కుటుంబం. అటువంటి కుటుంబంలో పుట్టాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడితో పోలిస్తే ఆ పిల్లంత పెద్ద చదువు చదువుకోలేదు, ఆ పిల్లాడు చదువుకున్నంత గొప్ప కాలేజీలోనూ చదువుకోలేదు. నిజానికి ఆ పిల్లవాడి యొక్క గుణములు, ఆ పిల్లవాని యొక్క కుటుంబం యొక్క వైశిష్ట్యాన్ని ఉన్నతిని ఆలోచిస్తే ఈ పిల్ల తల్లిదండ్రులు అంత పెద్ద ఉన్నతి కలిగిన వాళ్ళు అని చెప్పడానికి అవకాశం ఏం లేదండి అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, లేదులేండి మీకు తెలీదు, వాళ్ళకన్నా వీళ్ళే చాలా ఉన్నతులండి అంటాడు. అంతేకాని సభంతా ఒక్క మాట మీద ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఒక పెళ్లికి వెడితే ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయంలో సభకు అంగీకారం ఉండదు. పిల్లాడి కన్నా పిల్ల బాగుందనేవాడు, పిల్ల కన్నా పిల్లాడు బాగుందనేవాడు. అసలు పెళ్లి చూపులన్నంత చిత్రమైన సబ్జెక్టు ప్రపంచంలో ఉండదు. అంగుళాలు కూడా కొలుచుకుంటారు. మావాడి ఇంత పొడుగు, మీ అమ్మాయి ఇంత పొట్టి, ఇంత పొట్టి ఇంకొక అంగుళం ఉంటే బాగుండేది, ఇంకో 2 అంగుళాలు ఉంటే బాగుండేది. గుణములకు కాదు ప్రాధాన్యత. ఇంకొక 2 అంగుళాలు ఉంది, నిన్ను ఓల్డ్ హోమ్లో జాయిన్ చేస్తుంది, ఏమి నీకు సంతోషం? ఇంటికి వచ్చి మామగారు ఎందుకని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతుంది, ఆ 2 అంగుళాలు నిన్ను రక్షిస్తాయా? అంటే మనకు అక్కర్లేని విషయాలన్నీ ఇవే. ఇవాళ మనం కూడా చాలా బాగా చెప్పాడనే వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యవర్తులు, వాళ్ళు చెప్పేది ఇదే, పిల్ల కొంచెం పొడుగుంటే బాగుండేదండి, పిల్ల పొడుగైపోయిందండి అనేవాడు, పిల్ల కొంచెం పొట్టిగా ఉందండి అనేవాడు. అక్కర్లేని విషయాలు. అసలు వైదిక ధర్మాన్ని వదిలేశారు. ఈ పిల్ల ఈ పిల్లాడు కలిస్తే ప్రస్థానం ఎలా చేస్తారు అది ఆలోచించేవాడు ఎవరు. వీళ్ళిద్దరికీ మనసులు కలుస్తాయా? ఈ పిల్లడి వెనకాతల ఉన్నటువంటి కుటుంబం యొక్క సంస్కారం ఏమి, అది అసలు ఆస్తి. ఎటువంటి సంస్కారం ఉన్నవాళ్ళు. కాబట్టి మనకేం బెంగలేదు మన పిల్లనివ్వడానికి, ఆ సంస్కారం ఒక్కటి చాలా కుటుంబాన్ని మనకి. కాబట్టి నువ్వు ఏమీ అడగక్కర్లేదు, నీ పిల్లనిచ్చేయచ్చు. అలాగే
ఆ కుటుంబానికి ఎంత వస్తుంది అడగలేదు. నీ పిల్లాడికి చేసేసుకోవడానికి ఇష్టపడ్డావు. ఇది సంస్కారం. ఇది వాళ్ళిద్దరి ప్రస్థానం బాగుంటుందనడానికి సూచన. అంతేకాని నువ్వు అవయవాల్ని చూసి ఇవాళ బాగున్నాయని, అందం చూసి ఇవాళ బాగుందని, పొడుగు చూసి బాగుందని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవడి అవయవాలు ఎవడు తెచ్చుకున్నాడు? ఇవాళ అవయవాలతో ఉన్నవాడికి రేపు ఏదన్నా ఒక అవయవాన్ని తీసేయవలసి రావచ్చు. లేదా లోకంలో అలాంటి వాళ్ళు? అప్పుడు వదిలేస్తావా అవయవం లేదని? అవయవాలతో రాలేదే, నీ అవయవాలు నువ్వు తెచ్చుకున్నవేం కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు. చిన్నప్పుడు ఆవిడకి గొప్ప నడుబడి ఉంటే నీకేమి సంబంధం అవయవాలతో? ఏదైనా కొద్దిగా తేడా ఉంటే నువ్వు ఎందుకంత బెంగపెట్టుకోవాలి దాని గురించి? బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీతో కలిసి ప్రస్థానం చేయగలదా, నీతో కలిసి నడవగలదా, అదే నీకు కావాల్సింది ప్రధానంగా. కాబట్టి ఒక్కొక్కరి దృష్టికోణం ఒకలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ అందరికీ నేను అమ్మవారిని చూపించి అమ్మవారి అవయవాలు ఎలా ఉన్నాయన్నాను అనుకోండి, ఒక్కళ్ళు లేచి ఆవిడ కంఠం అంత బాగులేదండి అనేవాళ్ళు ఉంటారండి? అనరు. ఎందుకనరు మీరు? అంటే మీకు భయం. నేను యథార్థం చెప్తాను, భక్తి కన్నా మీకు భయం ఎక్కువ. ఎందుకు అనరంటే, ఏమండి బాబు ఆవిడ కంఠం బాగోలేదంటే ఏ ఉపద్రవం వస్తుందో మనకి ఎందుకు వచ్చింది కాబట్టి ఓ నమస్కారం. అబ్బో ఎంత బాగుందండి, చాలా బాగుంది అమ్మవారని ఓ నమస్కారం పెట్టి వచ్చేది. నిజానికి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏమంటారంటే బాబోయ్ అలా ఉంది ఏంటండి అని మనసులో ఉంటుంది. కానీ అయ్యి బాబోయ్ అమ్మవారండి ఓ నమస్కారం. మీరు యథార్థంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజంగా అది పొగుడుతున్నారని చెప్పడానికి ఆస్కారం లేదు. రెండు, మీరు నిజంగా పొగిడితే పక్కవాడు పొగడాలని నియమం లేదు. ఒప్పుకుంటారా మీరు ఈ పరిమితి? మీకు నచ్చింది పక్క వాళ్ళకి నచ్చాలని లేదు. ఒక ఆయనకి ఎరుపు రంగే ఇష్టం ఉండదండి అసలు. ఒక ఆయనకి ఎరుపు మీద ద్వేషం. ఎరుపు ఏమిటండి అలా ఎర్రగా ఉంటే బాగుండదండి అంటాడు ఆయన. ఆయన చామంచాయే మంచి గుణం అండి అంటాడు. ఏమిటండి ఎర్రగా ఉంటే ఆ ఎండలో కెడితే బుగ్గలు అవన్నీ ఎర్రగా అయిపోతాయండి బాబు వాళ్ళని. అక్కడి నుంచి మనం ఏదో కష్టపెట్టేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఎర్రటమ్మాయి కానీ పక్కన ఉంటేను ఎర్రటమ్మాయిని చేసుకోకూడదు అంటాడు. అప్పుడు పైకి దండం పెడతాడు కానీ అబ్బో ఎర్రగా ఉంది ఏంటండి ఈవిడ, ఖాళీ అయితే బాగుంటుంది నల్లగా అంటాడు. అంటే మీ మనసుకి కొన్ని పక్షపాతాలు ఉన్నాయి. ఆ పక్షపాత దృక్కోణంలో ఆలోచించినప్పుడు మీకు అమ్మవారు యథార్థంగా అందంగా ఉన్నట్టు కనపడాలన్న నియమం లేదు. కానీ మీరు ఎందుకు నమస్కారం పెట్టి బాగుందంటున్నారు? మీరు భయం చేత అంటున్నారు, లేదా ఇంకో మెట్టెక్కితే భక్తితో అంటున్నారు. సరే ఇది అలా ఉంచండి. పోనీ కొంత పరిమితి వచ్చింది. మూడు, మీరు ఒకవేళ ఆవిడ్ని రోజు అమ్మ నువ్వు ఎంత అందంగా ఉంటావో, అమ్మ నీ అవయవాలు ఎంత అందంగా ఉంటాయో, అసలు తల దగ్గర నుంచి పాదాల వరకు నీకు వంక పెట్టడానికి లేదమ్మా, నువ్వు ఎంత బాగుంటావమ్మా ఎంత బాగుంటావమ్మా అని మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళానండి మీరు రోజు. నువ్వు నోరు మొయ్యి. ఏమిటా మాటలు? ఏమిట్రా నేను బాగుండడం ఏమిట్రా నీకు? తల దగ్గర నుంచి పాదాల వరకు చాలా బాగుంటావు, నీ అవయవాలన్నీ చాలా బాగుంటాయమ్మా, ఎక్కడా అసలు దాన్ని వంక పెట్టడానికి లేదమ్మా, ఏ అవయవానికి అవయవం ఎంత బాగుందమ్మా, ఎంత సౌష్ఠవంగా ఉంటావమ్మా. ఏమిట్రా మాటలు? ఇంకొక్కసారి నీ నోటి వెంట ఇలాంటి మాట వచ్చిందంటే కబడ్దార్ అంటుంది తల్లి. తల్లి భౌతికమైనటువంటి అందము కొడుకు చేత కీర్తింపబడదు. కొడుక్కి అందంగా కనపడాలని తల్లి కోరుకోదు. మీరు అంగీకరిస్తారా? అంగీకరించారా? లేదా తల్లి కోణంలో మీరు రండి. మా అబ్బాయికి నేను అందంగా కనపడాలండి, అందుకే నా ఆఫీస్ నుంచి వాడు వచ్చేటప్పటికి నేను పువ్వులు అవి పెట్టేసుకొని సిద్ధంగా ఉంటానని లోకంలో ఏ తల్లి అయినా అంటుందా? అందో. మరి ఈ నామం ఏమిటండి? నేను నిజాయితీగా ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. నేనేమి మనసులో వంక పెట్టడానికి ఈ మాట అంటలేదు. చాలా ధైర్యంతో నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. మరి ఈ నామానికి అర్థం ఏమిటి? అనవద్యాంగి అంటే అమ్మ నీ అవయవాలు వంక పెట్టడానికి వీల్లేదు. మీరు చదివేస్తున్నారు అలాగా. అంటే అమ్మవారిని మీరు స్తుతి చేస్తున్నారా? అమ్మవారి మనసు ఖేదపడుతుందా ఈ నామానికి? ఏట్రా పిల్లాడి మాటలేంట్రా రోజు వచ్చి రోజు అనవద్యాంగి అనవద్యాంగి అంటుంటాడు. ఏమిటి నామం? పోనీ ఏమంటే మేమేం రాయలేదు కదా, అది మేము రాసి మీకు ఇచ్చి ఓ శ్లోకంలో పెట్టండి కోటేశ్వరారు అంటే మీరు పెడితే మా తప్పు, మేమేం అనలేదు మహాప్రభు. మీరు రమ్మన్నారు లలితా సహస్రం ఇంద్రగాలను బోర్డు పెట్టారు, మేము వచ్చాం. అది వశిన్యాది దేవతలు చెప్పారని మీరే చెప్పారు మాకు. అందులో అనవద్యాంగి ఉందన్నారు, మేము వింటున్నాం. మధ్యలో మమ్మల్ని చొక్కాలు పట్టుకుంటారేంటి? ఇందులో అలా ఎందుకంటావు అలా ఎందుకంటే మేము అన్నామా అంటారు మీరు, నాకు తెలుసు.
మరి వసిన్యాది దేవతలు ఎందుకన్నారు అంటే వసిన్యాది దేవతలైనా ఏమంటారు? మేమనడం ఏమిటా? అన్నం అంటే నోటి వెంట వాక్కు వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం వాక్కు వస్తే, కాబట్టి మేమనలేదు ఆవిడే అనిపించింది అంటారు. మరి అమ్మ నువ్వెందుకు అనిపించావు? నీకేమర్థమైందిరా లలితా సహస్రం? ముందు నుంచి ఏం చెప్పావు? వెనక్కి వెళ్ళంటుంది అమ్మవారు. అందుకే చెప్పా ఈ నామాలు వెనక్కి తిరిగి చూసే నామాలు అని చెప్పాను నేను. మీరు అమ్మవారి యొక్క అవయవాల్ని చూసినప్పుడు కింద నుంచి పైకి చూసారా, పైనుంచి కిందకి చూసారా? లలితా సహస్రంలో పైనుంచి కిందకి కదండి ఇన్నాళ్ళు మీరు వింటున్నది. కేశాది పాదాది పర్యంతం వింటున్నారు. నేను ఒక ఆయన్ని కేశాది పాదాది పర్యంతం వర్ణించండి అన్నారు అనుకోండి. మీరు ఏమంటే ఈయన్ని చూస్తూ ఈయన ఎలా ఉన్నారో పైనుంచి కింద వరకు చెప్పండి అన్నారు అనుకోండి. అంటే నేను ఆయన్ని చూస్తూ అలా, ఆయన జుత్తు చక్కగా అలా ఉంది, అందంగా ఉంది, ఆయనకి విశాలమైన నుదురుంది, కోటేరు లాంటి ముక్కుంది, ఆయనకి కళ్ళు చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నాయి, కోపం లేదు, చిరునవ్వుతో ఉన్నారు, కొద్దిగా పళ్ళు కనపడుతున్నాయి, శ్రీకారాలు లాంటి చెవులు, ఇది కదండి నేను చెప్పాలి. మీరు కేశాది పాదాది పర్యంతం చెప్పండి అంటే నేను అవయవ వర్ణనం ఎక్కడ మొదలు పెట్టమని మీరు నాకు చెప్పినట్టు తల దగ్గర మొదలెట్టండి అని చెప్పారు. కేశాది పాదాది పర్యంతం అంటే అవయవాల్ని చెప్పడం అక్కడ మొదలైంది, అవయవాల అందం. అమ్మవారి అవయవాల గురించి చెప్పేటప్పుడు ఎక్కడ మొదలెట్టారు మీరు? తల దగ్గర మీరు మొదలు పెట్టలేదు. ఎక్కడ మొదలు పెట్టారు? చతుర్బాహు సమన్విత, బాహువులతో మొదలెట్టారు. బాహువులతో మొదలుపెట్టి తర్వాత చేతులు చెప్పి, చేతుల్లో ఆయుధాలు చెప్పి, ఆయుధాల తర్వాత మళ్ళీ కాంతి చెప్పి తల దగ్గరికి వెళ్ళారు. తల దగ్గర నుంచి కిందకు వచ్చారు. అంటే వెనక్కెళ్ళి గుర్తు తెచ్చుకో, ఎలా చూశావో అవయవాల్ని ధ్యానంలో. ఎందుకు ఈ మాట మళ్ళీ ఇలా అన్నట్టు? అనవద్యాంగి. ఏమండి బాగానే ఉంది, అలా చూసాం, అప్పుడు కూడా చేతులు బాగున్నాయన్నాం, నుదురు బాగుందన్నాం, కళ్ళు బాగుందన్నాం కదా, మరి అప్పుడు పాపం రాదా? అందుకే ఒక మాట చెప్పింది. లలితా సహస్రంలో మీరు చూస్తున్నది బాహ్యమైన అందము కాదు, ఆవిడ అవయవాలు కాదు. మీరు ఏం పొందుతున్నారు చూసి? లోకంలో చూస్తే రాగము ద్వేషము పొందుతారు. నాకు దొరగారు కనపడ్డారనుకోండి, ప్రీతి, దొరగారు వచ్చారు, సంతోషం. నాకు గొంగళీ పురుగు కనపడింది అనుకోండి, అబ్బా గొంగళీ పురుగు, అప్రీతి. ఏమి దొరగారిని చూస్తే సంతోషమే, గొంగళీ పురుగుని చూస్తే ప్రీతే, అప్రీతే. అందులో అమ్మవారే కదులుతోంది. గొంగళీ పురుగులో అమ్మవారు ఉండబట్టే కదులుతోంది, దొరగారిలో అమ్మవారు ఉండబట్టే దొరగారు కదులుతున్నారు. మరి నువ్వేం చూస్తున్నావు? నీకెందుకు అప్రీతి? అంటే మీరు ఈ కంటితో అవతల ఉన్నటువంటి ప్రాణి యొక్క అవయవముల యొక్క చూస్తున్నప్పుడు ప్రీతి అప్రీతి రెండూ మీ యందు కలిగి తీరుతున్నాయి. రకరకాల ప్రాణుల్ని చూస్తున్నప్పుడు అవి మీలోనే ఉన్నాయి. ఒక ఆయన్ని చూసేటప్పటికి ఈయన వచ్చాడేంట్రా బాబు అంటాం, ఒక ఆయన్ని చూసేటప్పటికి అబ్బాయి ఇవాళ ఆయన కనపడ్డారు, పరమ సంతోషం అండి అంటాం. ఇప్పుడు ఆయన కనపడితే సంతోషం తేవడానికి ఆయన బ్యాగ్లో పట్టుకొచ్చారా? ఆయన్ని చూసి నీలో ఉన్న సంతోషం పైకొచ్చిందా? నీలో ఉన్న సంతోషమే పైకొచ్చింది. ద్వంద్వాలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అమ్మవారి అవయవాల్ని చూస్తున్నప్పుడు కూడా ఇలా కొంతమందికి ప్రీతే కలిగితే కొంతమందికి అప్రీతి కూడా కలగాలి కదండి. కానీ అమ్మవారిని చూస్తున్నప్పుడు, అమ్మవారి అవయవముల వంక చూస్తున్నప్పుడు మీకు ఆ భావనతో మీరు చూడలేదు. బాగా పట్టుకోండి, ఇది అనవద్యాంగి అంటే. ఇప్పుడు కోటేశ్వరరావు గారి చేతుల వంక నేను అలా చూశాను, మీకేమీ రాదు. అమ్మవారి చేతుల్ని ధ్యానం చేశాను, మీకు వచ్చేస్తుంది ఫలితం. ఎందుకు వచ్చేస్తుంది? ఒక్కటే కారణం, అమ్మవారి చేతుల్లో అంకుశము పాశము చెరుకు విల్లు 5 బాణములు ఉన్నాయి. ఇప్పుడు మీరు అమ్మవారి చేతులలో ఉన్నటువంటి చెరుకు విల్లు వంక చూశారనుకోండి, చెరుకు విల్లు, చెరుకు కర్ర పైనుంచి కింద వరకు అంతా తీపే. నీ మనసు సుఖమని చెప్పినది నీకు తీపిగా ఉంటుంది, ఇంకొకరికి సుఖము కాకపోతే ఇది తీయగా ఉండదు. అంతే తేడా. నాకు తీయగా ఉంటుంది ఒకటి, ఇంకొకరికి అది తీయగా ఉండదు, ప్రాణాంతకమై కూర్చుంటుంది. నాకు డయాబెటీస్ ఉందనుకోండి, నాకు తీసుకొచ్చి మీరు ఇంత చక్కెర పొంగలి బలవంతంగా తినిపించేశారనుకోండి, ఇప్పుడు అది నాకేమవుతుంది? ప్రాణాంతకం అవుతుంది. అంత చక్కెర పొంగలి తినేశాను అనుకోండి, షుగర్ రీడింగ్ తీసుకెళ్ళి 400 మీదకో వెళ్ళిపోతుంది. ఇంకొక ఆయనకి ప్రీతి ఉంది, ఆయనకి ఇబ్బంది లేదు, తినేశాడు, ఇప్పుడు ఆయనకేమైంది? ఏమవలేదు. కాబట్టి
చెరుకు విల్లు ఆ పైనుంచి కింద వరకు తీపి అంటే ఆ సుఖము మీరు అనుభవిస్తే మీకు ఇబ్బంది లేదనుకుని మీరు అనుభవించినప్పుడు అది మీకు సుఖం. కాబట్టి ఒకరికి సుఖం ఇంకొకరికి కూడా సుఖం అవ్వాలని లేదు, దుఃఖం. ఒకరికి చక్కెర పొంగలి సుఖం అయితే నాకు దుఃఖం కదండి. పోన్లేవయా నీకు దుఃఖం అయితే నువ్వు తింటలేదుగా, ఆయన కదా తింటున్నాడు, నేను తినలేకపోతున్నాను మీరు తింటున్నారు ఏడుస్తున్నాను, దుఃఖం కదా. ఉదాహరణ అప్పుడు దుఃఖం కదా, తినకపోయినా దుఃఖమే. కాబట్టి సుఖమునకు దుఃఖము యొక్క సంపర్కం ఉంది లోకంలో. కానీ అమ్మవారి యొక్క అవయవముల యందు అది ఉండదు. ఏది ఉంటుంది? అమ్మవారి అవయవములలో దేన్ని చూసినా అది ఎలా ఉంటుంది అంటే మీ అజ్ఞానమును పోగొట్టేదై ఉంటుంది, మీ అవిద్యని పోగొట్టేదై ఉంటుంది, మిమ్మల్ని కాంతి వైపుకి తీసుకెళ్లేదై ఉంటుంది. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి దీపం వైపుకి తీసుకెడుతుంది. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి తీసుకెడుతుంది. ఇలా తీసుకెళ్లడానికి, అజ్ఞానం పోవడానికి, కబరీబంధం చూడ్డానికి ముందర మీ మనసు గురించి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆవిడ చేతులలో చెరుకు విల్లు, పంచతన్మాత్రలైన 5 బాణములు, మిమ్మల్ని కట్టిపడేస్తున్న రాగమనేటటువంటి పాశము అమ్మవారిది పడితే భక్తి పాశం అవుతుందని, క్రోధము మీకున్న కోపం మిమ్మల్ని పొడి చేసి ఇబ్బంది పెడుతుందని, అదే మీకు కోపం మీద కోపం బయలుదేరి మీ కోపం పోయే లక్షణం అమ్మవారి అంకుశం వంక చూస్తే వస్తుందని, ఇప్పుడు ఒక్కొక్క అవయవం వంక చూసినప్పుడు మీకు ఒక్కొక్క ఉన్నతి కలుగుతోంది. ఈ ఉన్నతి కలగడం అమ్మవారి అవయవముల వలన మీరు పొందుతున్నటువంటి అదృష్టము. ఇది లోకంలో దొరకదు మీకు. అమ్మవారి కళ్ళ వంక చూశారు, అమ్మవారి కళ్ళు చాలా బాగున్నాయండి కాదు, అమ్మవారి కను రెప్ప వేయకుండా ఇక్కడి నుంచి అక్కడ కదుపుతుంటుంది. ఎంత దూరం కదుపుతుంది? దృశాద్రాగీయస్యాదరదళిత నీలోత్పలరుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా కలుపుతుంటుంది. ఇప్పుడు అలా ఎందుకు కదుపుతుంది? అంతటా ఉన్నటువంటి తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది ఆ కళ్ళతో. ఇప్పుడు ఆ కళ్ళ వంక చూస్తే ఈవిడ మా అమ్మ, తల్లి రక్షిస్తోంది, అమ్మకి నమస్కారం చేసుకుంటే అమ్మ మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. ఇప్పుడు మీకు భక్తి కలిగిందా? ఆ కన్నుల వంక చూడడం వల్ల మీకు మిగిలిన వాళ్ళ కళ్ళ వంక చూసినట్టే ఏదైనా రాగము పాశము మీ మీద పడ్డాయా? పడలేదు. మీ అవిద్య పోయింది, మీకు ధైర్యం వచ్చింది, మీకు రక్షణ కలిగింది, భక్తి ఏర్పడింది. అమ్మవారి చేతి వంక చూశారు, మీకున్న అవిద్య పోతోంది, అసూయ పోతోంది, మనసు యొక్క లక్షణాలు తెలుస్తున్నాయి, పంచతన్మాత్రల గురించి తెలుస్తోంది. అమ్మవారి పాదాల వంక చూశారు, అమ్మవారి పాదాల వంక చూస్తే పాదములకు పద్మములకు, పాదములకు పద్మములకు, పాదములకు కలుగులకు, పాదములకు దేనికి ఇన్ని పోలికలు వేసి ఆ పాదములు ఎంత గొప్పవో ఎన్ని మాటలు చెప్పడమో చెప్పారు. మూకశంకరుల దగ్గర నుంచి ఆఖరికి తుమ్మెదలు వాలేటటువంటి పద్మములు పాపులతో సంసర్గం పెట్టుకున్నాయి. కాబట్టి పాపులతో సంసర్గము పెట్టుకున్న పద్మములు కూడా పాపులే కనుక దగ్గరికి రానివ్వదు. అందుకని పద్మములకు పాదములకు పోలిక వేయడం కుదరలేదని ఒకసారి, అన్ని పాపములున్నా ఆవిడ పాదాల మీద పడ్డం వల్ల పాపాలు పోతున్నాయని ఒకలాగా, ఇన్ని శ్లోకాలకి మీరు వ్యాఖ్యానం విన్నారు. అంటే ఇప్పుడు మీరు చేసిన పాపరాశి ఏదైనా ఉంటే అది పోవడానికి మార్గంగా మీకు ఏవి కనపడ్డాయి? అమ్మవారి పాదాలు కనపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని, ఆవిడ అవయవాల గురించి మీరు విన్నప్పుడు మీకు లోకంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క అవయవములను గురించి వింటే ఎలా ఉంటుందో అలా విందా? ఏ ఒక్క అవయవము గురించి విన్నప్పుడు అమ్మవారి యొక్క స్థూల స్వరూప వర్ణన యందు దాని మీద మీ దృష్టి కేంద్రీకరింపబడి మీరు ధ్యానం చేసి జపం చెయ్యగలిగిన, మీ పాపరాశిని ధ్వంసము చెయ్యగలిగినటువంటి మాతృకారుణ్యము సమస్త అవయవముల యందు నిండి నిబిడీకృతమైందనేటటువంటి అమృత భావన మీలో పెరిగి మీ అనుష్ఠానమును, మీ యొక్క జీవితాన్ని, మీ నడువడిని, మీ ప్రవర్తనని అది మార్చిందా? ఇప్పుడు చెప్పండి, ఏది తేడా? మార్చిందా లేదా? మార్చింది. ఎందుకు మార్చింది? ఆవిడ పాదాల గురించి మీరు విన్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి విన్నప్పుడు ఇవాళ మీరు దర్శనం తప్పకుండా చేసుకోండి అన్నాం. పాదాల గురించి చెప్తే ఇవాళ అమ్మవారి పాదాలు కనపడుతున్నాయి, దర్శనం చేసుకోండి. పాదముల కాంతి కనపడితే ఇవాళ అమ్మవారి పాదముల యొక్క కాంతి కనపడుతోంది, దర్శనం చేసుకోండి అన్నాం. ఇవాళ అమ్మవారి మంగళసూత్రాలు పైకి కనపడేటట్టుగా వేశారు, దర్శనం చేసుకోండి అన్నాం.
అమ్మవారి హారములు ఎప్పుడు ఎలా చెప్పామో అలా అలంకారం చేసి అమ్మవారి హారాలు చూడండి అని చెప్పాం. ఇలా మీరు అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసినప్పుడు ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఒక్కొక్క అవయవం వంక మీరు చూసినప్పుడు మీలో ఉన్న అజ్ఞానము పోవడానికి అది హేతువైంది. లోకంలో మీరు ఎవరి అవయవాల వంకన్నా చూసినప్పుడు మీలో మోహబుద్ధి కలిగి మీ అజ్ఞానం పెరగనన్నా పెరుగుతుంది, లేకపోతే మీకు లోపల అసహ్యం కలిగి దానివల్ల మీకు వికర్షణ కలిగి ద్వేషము కలిగి ద్వేషభావన వలన కూడా అజ్ఞానం అన్నా పెరుగుతుంది. ద్వేషమన్నా ఒకటే, ఆకర్షణ అయినా ఒకటే, రెండూ పతన హేతువులే, రెండూ గోతులే. ఒకటి హితశత్రువు, ఒకటి అహిత శత్రువు, ఒకటి తెలిసిపోయే శత్రువు, ఒకటి తెలిసిపోని శత్రువు. రెండిటి వల్ల వస్తున్నది పతనమే. కానీ అమ్మవారి అవయవములను చూడడం వల్ల మీకు అటువంటి పతనము లభిస్తుందా? లభించదు. ఉన్నతికి మీరు పెడతారు, కానీ ఎప్పుడు బాగా పట్టుకోండి. అనవద్యాంగి ఇలా చూసేస్తే వచ్చేస్తుందా? ఇక్కడ మీరు పట్టుకోవలసి ఉంటుంది ఒక పెద్ద రహస్యాన్ని. అనవద్యాంగి ఆవిడ చెరుకు విల్లు వంక అలా చూసి, పంచబాణముల వంక అలా చూస్తే మంచిదే, ధ్యానం మంచిదే, నేను కాదన్న, దానివల్ల శక్తి ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న తాత్విక రహస్యము మీకు తెలిస్తే అది సహస్రం రహస్యం. అప్పుడు మీకు ఆ రహస్యం అర్థమైపోయినట్టు. విన్నామండి పాదాలు, తల దగ్గర నుంచి పాదాల వరకు. ఏది? నేను పైనుంచి కింద వరకు అమ్మవారి గురించి చెప్పిన నామములన్నీ ఉన్నాయి. ఒక్కొక్క నామం 2 రోజులు 3 రోజులు కూడా నేను వ్యాఖ్యానం చేశాను. నేను ఏదైనా ఒక అవయవం గురించి ఒక నామం గురించి అడిగి మిమ్మల్ని నేనేం చెప్పాను అని అడిగితే అందులో ఏదైనా కొంత చెప్పగలను అన్న ధైర్యంతో ఎవరైనా ఉన్నారా? నేను పిలిచి అడిగితే మీరు అడగండి, ఏదో ఒక నామం మేము చెప్తాం ఆ వ్యాఖ్యానం అని. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ అది వంట పట్టింది అనుకోండి, అది వంట పడితే మీకు లోపలికి వెళ్ళాలి. ఇట్లా విని ఇట్లా వదిలేసి విన్నామండి పాదాల దగ్గర నుంచి కాళ్ళ వరకు చాలా బాగుంది కోటేశ్వరారు అన్నారు అనుకోండి, ఎందుకు నాకు ఆ సర్టిఫికెట్? ఇప్పుడు మీరు నాకు ఆ సర్టిఫికెట్ ఇస్తే నాకు ప్రమోషన్ ఇవ్వరు ఆఫీస్లో. మీరు ఇవ్వడం మానేశారనుకోండి, నా ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది రాదు. అంటే ఇప్పుడు అది నా వ్యక్తిగత అభ్యున్నతి కొరకు కాదు లలితా సహస్రం చెప్పడం. దేనికి? నేను పెరగడానికి, మీకు చెప్పడంలో నాకు బాగా జ్ఞాపకం ఉండడానికి కదండి. విని మీకు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి. మీరు అన్నం తింటున్నారు, నేను అన్నం తింటున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని ఏం చేస్తామంటే 10 మంది కలిసి చేస్తాం, కొన్ని ఏం చేస్తామంటే ఒక్కరే చెయ్యాలి. ఈశ్వరుడి రథం లాగుదాం అన్నాం అనుకోండి, మీరు నేను అందరం కలిసి లాగాలి. నాకు ఆకలిస్తోందండి అన్నాను అనుకోండి, ఉండండి అందరం కలిసే తిందాం ఇంటికి వెళ్ళాక అనకూడదు. నా అన్నం నీ తింటాను, మీ అన్నం మీరు తింటారు. ఆకలిస్తే నా అన్నం నేనే తినాలి, నాకు నిద్ర వస్తే నేనే నిద్రపోవాలి. రథం లాగితే అందరం కలిసి లాగాలి. అందరం కలిసి చేసే ఉంటాయి, ఎవరికి వాళ్ళు చేసుకునే ఉంటాయి. చెప్పేది నేను, వినేది మీరు, సభాస్వరూపం. కానీ వ్యక్తిగతంగా ఉన్నది ఎవడిది వాడిది, ఎవడన్నం వాడిది, ఎవడ ఆకలి వాడిది. ఎవడు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో, ఎవడు ఎంత అనుష్ఠానంలోకి తెచ్చుకున్నాడో వాడు దాన్ని వినడం వల్ల అంత సమన్వయం చేసుకున్నాడు జీవితానికి. అది రాలేదనుకోండి, అది సర్టిఫికెట్ కిందే పనికొస్తుంది. ఇంతే తేడా. నేను చెప్పానండి, మీరు విన్నారండి, ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. అప్పుడు ఏమైంది లలితా సహస్రం అంటే, బండ మీద ఉన్నటువంటి గింజ మీద వాన చినుకు పడింది, మొలకెత్తుతుందా? ఎత్తదు. మట్టిలో ఉన్న గింజ మీద వాన చినుకు పడింది, మొలకెత్తుతుందా? మొలకెత్తుతుంది. అది అసలు మట్టిలో ఉంటే ఈ వాన చినుకులు పనిచేస్తాయి. అది రాతి మీద ఉంటే ఈ వాన చినుకులు ఏం చేస్తాయి? పడడం దాని ధర్మం, పడింది సభంతా. ఏవి మొలకలెత్తాయో నాకు తెలియదు. నేను ఎందుకు అడగలేదో తెలుసా అండి? కొంతమందికి చెప్పే లక్షణం లేకపోవచ్చు. నాకన్నా బాగా ఆలోచించి, నాకన్నా చాలా గొప్పగా అనుష్ఠానం చేసేవాళ్ళు ఇదే సభలో ఉండొచ్చు. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? కొంతమందికి చెప్పడం రాకపోవచ్చు, కానీ అనుష్ఠిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇదే సభలో, నాకు తెలుసు. ఇదే సభలో ఉన్నారు. తమ జీవితాల్ని మార్పు చేసుకుని ఎంతో గొప్పగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్న వారు ఉన్నారు, నాకు బాగా తెలుసు. కాబట్టి నేను అడగడం ఎందుకు? కాబట్టి నేను అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనడానికి కారణం అది. ఎందుకని అంటే, ఎంతమంది అనుష్ఠాన పర్యంతంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని
నాకే కొంతమంది విషయం తెలుసున్నప్పుడు చాలు, ఒక్క చెట్టు మొలిచింది వాన పడితే చాలా, వానకి తృప్తి. వాన కురిసిన మేఘానికి తృప్తి ఎప్పుడు? చాలు నేను కృషి చేశానని. ఎన్ని మొలకలెత్తాయి, ఎన్ని రాతి మీద ఉండిపోయాయి వానకు అనవసరం కదండి. అందుకని నేను నిశ్చిత పరిశీలనం చేయొచ్చా? నేను చేయకూడదు, నేను వెళ్ళిపోవాలంతే. కనుక అనవద్యాంగి అంటే అమ్మవారి అవయవముల గురించి నువ్వు చూడడం కాదురా, నువ్వు చూసినప్పుడు, నువ్వు విన్నప్పుడు అవయవముల వెనక దాగి ఉన్నటువంటి రహస్యములు నీ జీవిత అనుష్ఠాన పర్యంతములోకి నువ్వు ఎలా తెచ్చుకోగలిగావు? నీకు అవి ఏమైనా మార్పు తెచ్చుకోవడానికి పనికొచ్చాయా? నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తా, మీరు పట్టేసుకోవచ్చు. అమ్మవారి మెడలో 3 రకములైనటువంటి హారములు ఉంటాయి అని నేను ఒక రోజు నా లోపల కూర్చుని అది చెప్పాను మీకు. లోల ముక్త ఫలాన్విత అన్నప్పుడు లోల అన్న మాట గురించి, అమ్మవారి ఆభరణం గురించి నేను మీకు వివరణ చేసి ఉన్నాను. ఈ లోల శబ్దం జీవితాన్ని ఎలా పట్టుకుని ఉంటుంది అన్న దాని గురించి చెప్తూ నేను మీకు ఒక ఉపమానం కూడా చెప్పాను. బురదలో తామర పువ్వు పుడుతుంది, పుట్టడానికి ముందు కప్పుంది. తామర పువ్వు పూసిన తర్వాత కప్పుంది. తామర పువ్వులో తేనుంది, బురదలో కప్పుంది. పక్కనే ఉన్న కప్పకి తామర పువ్వులో తేనె ఉందన్న విషయం కానీ, తాగుదామన్న అభిప్రాయం కానీ ఎప్పుడూ ఉండదు. పక్కనున్న అడవిలో ఉన్నటువంటి తుమ్మెదకి తెలుస్తుంది ఇక్కడ తామర పువ్వులో తేనుందని, అదొచ్చి వాలి తాగుతుంది అని చెప్పాను. అస్తమానం గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఆత్మజ్ఞానం కోసం వెళ్ళిన వాళ్ళు కారు, చదివిన వాళ్ళందరూ ఉన్నతిని పొందేస్తున్నారని కాదు, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన చేసేసామనుకున్న వాళ్ళందరూ చేసేసిన వాళ్ళు కారు. ఎందుకని? అసలు ఏ మార్పు కావాలో ఆ మార్పు అనుష్ఠానంలో కనపడలేదు. ఈ మార్పు కనపడిందనుకోండి, వాడు అదృష్టవంతుడు, వాడికన్నా భాగ్యవంతుడు ఇంకా లోకంలో లేడు. వాడికి అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తు. అమ్మవారి అనుగ్రహం కలగడం అంటే చెప్పాను కదండి, విత్తనం రాతి మీద ఉండకూడదు, మట్టిలో ఉండాలి. అసలు గోడ గొల్లగా ఉంటే కదా మేకు దిగేది. గోడ ఇనప ముక్క అయిపోయి భీమ్ అయిపోతే మేకు కొట్టిన వాడి వేళ్లు నిప్పి మేకు వంకర అయిపోతుంది తప్ప మేకు దిగదు. గోడకి కొంచెం గుల్లతనం ఉంటే దిగుతుంది. మనసుకి కొంత ఆర్ద్రత ఉంటే భగవద్వాక్యం వంటకెక్కుతుంది. లేని దానికి ఎందుకు ఎక్కుతుంది? మీరు తమాషా ఒకటి చూశారో లేదో, నేను చాలా ఇటువంటివి ఎంతో మందిని చూస్తుంటాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, ఏమిటోనండి 10 రోజులు లలితా సహస్రనామ స్తోత్రం మిస్ అయిపోయామండి అంటుంటాను. వాట్ ఇఫ్ నువ్వు కోరుకున్నావు మిస్ అవ్వాలని, కాబట్టి నువ్వు మిస్ అయ్యావు. నిజంగా నీకు లలితా సహస్రమే వినాలనుంటే నువ్వు దేన్నైనా పక్కన పెట్టి వినగలవు. నీకు అలా వినాలని లేదు కాబట్టి నువ్వు దాన్ని దాటగలవు, ఇంకొక దానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళగలవు. నీకు అలా అక్కర్లేదనిపిస్తే, కోట్ల జన్మల తర్వాత వింటున్నాననిపిస్తే నువ్వు దీనికే రాగలవు. దీనికే అంటే ఈ సభకే అని మీరు అనుకోకండి, ఎక్కడ భగవద్వాక్యం ఉన్నా కూడా మీరు వెళ్ళగలరు. అంటే మీ మనసులో ఈశ్వరుడి కన్నా వేరొక దానికి ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీరు ఏమని మసిపూస్తారంటే, ఏమిటో అంటే దీని మీద చాలా ఇష్టం ఉందండి తప్పలేదన్నట్టుగా చెప్తారు. ఇది ఇంకా కొంచెం అజ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చెప్తారంటే, కోటేశ్వరారు ఏమనుకోకండి అని రాలేపోయి ఉంటారు. నేను అనుకోండి, ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి అదేమన్నా, మా అమ్మాయి పెళ్ళి అయితే పోనీ మీరు రాకపోతే నేను బెంగెట్టుకుంటాను, అయ్యో వాళ్ళు రాలేదేమిటా